అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న హైడ్రా మరో సంచలనానికి సిద్ధమైంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న జన్వాడ ఫామ్ హౌస్ ను హైడ్రా మరికొద్దిసేపట్లో కూల్చివేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మేరకు అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద సర్వేను కూడా అధికారులు పూర్తి చేశారు. ఇరిగేషన్ అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు. గులగొట్టి నాకు ఉండాలి. ఏం గులగొట్టరంట వస్తారండి మళ్ళీ ఏముంది రాయి అంతే అంటే వస్తారండి కానీ వచ్చి కూడా నాకు తెమ్మని రెడ్డిగా అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్న హైడ్రా మరో సంచలనానికి కూడా సిద్ధమైంది. అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉపయోగిస్తున్న ఫామ్ హౌస్ ని కూడా హైడ్రా మరికొద్ది సేపట్లో అయితే కూల్చివేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, మమత హైదరాబాద్ శివార్లోని జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మించారని ఫిర్యాదులు రావడంతో కొలతలు తీసుకునేందుకు అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ చేరుకున్నట్లు తెలుస్తుంది. కాగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులకు సంబంధించింది ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. రాజధాని నగరంలో అక్రమాలను సత్వరమే గుర్తించి వాటిని అడ్డుకోవడము హైడ్రా లక్ష్యంగా చెప్తుంది. అట్లాగే అతి ముఖ్యమైనదిగా ఇందులో చెప్పుకోవచ్చు జన్వాడ ఫామ్ హౌస్ అనేది. జన్వాడ ఫామ్ హౌస్ కూడా హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు రావడం జరిగింది. జన్వాడ ఫామ్ హౌస్ లో జీవో 111 కు సంబంధించిన విరుద్ధంగా నిర్మించారనే ఆరోపణలు కూడా గతంలో వినిపించాయి. తర్వాత ఇప్పుడు కూడా అక్కడున్న లోకల్ ప్రజలు కూడా హైడ్రాకు ఫిర్యాదులు పంపడంతో హైడ్రా త్వరలోనే ఈ ఫామ్ హౌస్ ను కూల్చేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. దీంతో ఇవాళ ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్ కు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రభుత్వ భూమి ఎంత ఉంది, యాక్చువల్ గా ఎంత కొనుగోలు చేశారు, లేకపోతే ఆక్రమణకు ఎంత గురి అయింది అనే దానిపైన మొత్తం పరిశీలన చేయడం జరిగింది. దానికి సంబంధించిన భూమి జన్వాడ ఫామ్ హౌస్ ఎన్ని ఎకరాల్లో ఉంది ఏందనేది మొత్తం కొలతలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న స్థానిక ప్రజలంతా అక్కడికి వచ్చి పరిశీలన అంటే కొలతలు చేస్తున్నాడు మొత్తం గమనించడం జరిగింది. మరో పక్క కేటీఆర్ కు సంబంధించింది జన్వాడ ఫామ్ హౌస్ కాబట్టి కేటీఆర్ మరోవైపు చెల్లెలకు సంబంధించిన బెయిల్ పిటిషన్ కు సంబంధించిన విషయంలో సీరియస్ గా ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఇటు వైపు రేవంత్ రెడ్డికి సంబంధించిన హైడ్రాకు సంబంధించిన ఎవరైతే రంగనాథ్ ఉన్నాడో ఈ మొత్తం పరిశీలన చేస్తున్నారు చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లోని మొత్తం చెరువులకు సంబంధించింది లేదా పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఎక్కడెక్కడ భూములకు సంబంధించిన ఆక్రమ గురైన ఇప్పటి వరకు అసదీన్ ఓవైసీకి సంబంధించింది కానీ మల్లారెడ్డికి సంబంధించింది కానీ తర్వాత చాలా కాంగ్రెస్ నాయకులకు సంబంధించి కానీ అట్లాగే మొత్తం రాజకీయ నాయకులు అయినా సరే ఎక్కడ హైడ్రాకు సంబంధించిన అక్రమాలకు సంబంధించి చెరువులు కబ్జా చేశారనేది మణికొండలో చూసుకుంటే చిత్రపురి కారులకు సంబంధించి చూసుకుంటే ఎట్లయితే ఆక్రమణకు గురయ్యాయో ఒక అంతస్తు పేరుతో బహుళ అంతస్తులు నిర్మాణం చేయడం జరిగిందని మొత్తానికి పర్యావరణం ఎక్కడికక్కడ దెబ్బతింటుందనే నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల పరిరక్షణ పేరుతో ఈ రోజు భారీ ఎత్తున ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతాయో వాటిని కూల్చేయడం జరిగింది. నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూడా కూల్చేయడం తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డికి అది కేటీఆర్ కి సంబంధించింది జన్వాడ ఫామ్ హౌస్ లక్ష్యంగా పావులు కలుగుతున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనా అతి త్వరలోనే జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు మమత. రైట్, థ్యాంక్ యూ రాము.